YM6 న్యూస్కి స్వాగతం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుటకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ వైస్ చైర్మన్ నిరుడు అశోక్ కుమార్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు సర్వేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. శనివారం బోయినపల్లిలోని రాష్ట్ర కార్యాలయం నుండి అశోక్ కుమార్ ముదిరాజు ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ మహిళా సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా నెక్లెస్ రోడ్డుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నిరుడు అశోక్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారు, వారి ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గ్రహిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించుటకు చొరవ తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ గాంజా గుట్కాలకు యువత బానిసలు కావద్దని, ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గోమతి, కంటోన్మెంట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ సురేఖ, గ్రేటర్ హైదరాబాద్ ఉమెన్ వింగ్ జనరల్ సెక్రటరీ బొడ్డు వాసంతి, సభ్యులు ఆశా, హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ ను అడగడదాం, హ్యూమన్ రైట్స్ ను ఫాలో చేద్దాం. డ్రగ్స్ ను అడగడదాం, హ్యూమన్ రైట్స్ ను ఫాలో చేద్దాం. డ్రగ్స్ ను అరికడదాం, హ్యూమన్ రైట్స్ ను ఫాలో అప్ చేద్దాం. ఈరోజు యాంటీ డ్రగ్స్ ర్యాలీ మన లుంబిని పార్క్ నుంచి లుంబిని పార్క్ వరకు, మన పివి నరసింహారావు స్టాచ్యూ నుంచి లుంబిని పార్క్ వరకు మనం యాంటీ డ్రగ్స్ ర్యాలీ తీస్తున్నాం మన హ్యూమన్ రైట్స్ తరఫున. ఎందుకంటే ఇది ముఖ్యంగా యూత్ చాలా చెడిపోతున్నారు. ఈ గాంజాయికి అలవాటు పడి, గుట్కలకు అలవాటు పడి, వయసులనే వాళ్ళు సూసైడ్ అటువంటిది వాళ్ళకేం తోచక ఇది చేయకుండా సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. సో కాబట్టి దయచేసి ఈ ప్రతి ఒక్కరి తల్లులకు చెప్తున్నాం, వాళ్ళ పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండాలా. ఎందుకంటే పిల్లలను వాళ్ళంతా వాళ్ళు ఉంటారులే మంచిగా అనేసి అనుకుంటే చాలా తప్పు జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బయట పోయి ఏం చేస్తారు, ఏం సంగతి మనకు తెలియదు. సో కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలా. వాళ్ళు మంచి చేస్తురా చెడు చేస్తురా ఏంది ఏం సంగతి అన్నట్టు ఎప్పుడు మనం గమనిస్తూ ఉండాలా. ఎందుకంటే చిన్న ప్రాయంలోనే పాపం మొన్న అక్కడ యాప్రాల్లో కూడా 2-3 పిల్లలు, వయసు పిల్లలు సూసైడ్ చేసుకున్నారంట. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ దేవుడిచ్చిన జీవితాన్ని మనము తన తీసుకుపోయేటప్పుడు మన ప్రాణం పోవాలి, కానీ మధ్యలో తీసుకోవడం బలవంత మరణం ఇది చేసుకోవడం మంచి పద్ధతి కాదు అది. ఇక నేను హ్యూమన్ రైట్స్ తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా డ్రగ్స్కు అలవాటు పడవద్దు, ఎడిట్ కావద్దు. మంచి ఆలోచనలు, మంచి ఇది తొవ్వలో మనం నడుస్తూ మన జీవితాన్ని మనం మంచిగా చేసుకుంటూ మన దేశానికి, మన రాష్ట్రానికి అన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు మేము ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడుతున్నాం.